హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. ఇది మెగా పవర్ స్టార్ అభిమానులందరికీ, అలాగే సామాన్య ప్రేక్షక లోకానికి కూడా ఇది చాలా గొప్ప శుభవార్త. ఎందుకంటే పెద్ద సినిమా రిలీజ్ అయ్యి 4వ తారీఖున రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమాని చూసిన ప్రతి ఒక్కరూ, అంటే అభిమానులు సందడి, అభిమానుల సంబరాలు ఒక ఎత్తులో ఉంటే, జనరల్ ఆడియన్స్, థియేటర్కి వెళ్ళిన వాళ్ళు, చూసిన వాళ్ళు, అంటే అన్బయాస్డ్ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ సినిమా చూసి రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్కి, ఎందుకంటే చాలా ఒక క్రిటికల్ క్యారెక్టర్ని డైరెక్టర్ బుచ్చిబాబు సనా క్రియేట్ చేశాడు. ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇండియన్ సినిమాలోనే అని చెప్పొచ్చు. ఎందుకంటే దంగల్ వేరు, సుల్తాన్ వేరు, ఇది వేరు. ఇది ఊరు పేరు లేని ఒక అనామకుడు, ఒక అనామక జాతి నుంచి వచ్చినవాడు. అసలు వాళ్ళకి పేర్లు లేవు, వాళ్ళ ఊరికి పేరు లేదు, వాళ్ళ ఊరికి రైల్వే స్టేషన్ లేదు. వాళ్ళు ఆటకూలి అనే ఒక చాలా ఎనానిమస్ క్యారెక్టర్తో బతికే ఒక పాత్రని రామ్ చరణ్ లాంటి అతిపెద్ద హీరో, ఇండియాలోనే గ్లోబల్ స్టార్ అనిపించుకున్న రామ్ చరణ్ అలా ముందుకు రావడమే ఈ క్యారెక్టర్ ఆ రోజునే పండింది. ఎందుకంటే దానికోసం రామ్ చరణ్ పెట్టిన ఒక ఎఫర్ట్, ఆ ప్రయత్నం, కృషి, పట్టుదల, దీక్ష ఎన్నిసార్లు, 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు, ఓ పక్కన హనుమాన్ దీక్ష, ఇంకో పక్కన అయ్యప్ప దీక్ష, కంప్లీట్గా ఈ పెద్ద పాత్రే ఒక తపస్సులాగా రామ్ చరణ్ గారు చేయడం అన్నది అందరూ యాక్సెప్ట్ చేసిన ఒక నగ్న సత్యం. ప్రతి వాళ్ళు చూసిన ప్రతి వాళ్ళు కళ్ళంట నీళ్లు, లాస్ట్ డైలాగ్ దగ్గర థియేటర్లన్నీ కూడా క్లాప్స్తో దద్దరిల్లిపోయాయి. నేను ఆడేననుకున్నారు మీరంతా సారు, నేను పోరాడేనన్న డైలాగ్ దగ్గర కంటి నుంచి కన్నీరు రాని కన్నే లేదు థియేటర్లో. అది ఏ థియేటర్ అని కావచ్చు, మల్టీప్లెక్స్ కావచ్చు, సింగిల్ స్క్రీన్ కావచ్చు, ఏ సెంటర్ కావచ్చు, బి సెంటర్ కావచ్చు, సి సెంటర్ కావచ్చు, కన్నీళ్లు మాత్రం కామన్. రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్ కొట్టిన చప్పట్లు కామన్. రామ్ చరణ్ ఫైట్లు చేస్తుంటే, డ్యాన్సులు చేస్తుంటే ఆ కేరింతలు కామన్. వీటన్నిటి నేపథ్యంలో ఒక చాలా గొప్ప సంచలన వార్త ఏంటంటే, ఫస్ట్ వీక్ నిన్న సండే కలెక్షన్స్తో దుమ్ము లేపి దుమారం లేపేసింది పెద్ద సినిమా. 300 కోట్లకి, అంటే మొదటి 4 రోజులు 250 కోట్ల కలెక్షన్స్, సంచలన వసూళ్లను క్రియేట్ చేసి ఫస్ట్ ఓపెనింగ్ డే కలెక్షన్సే రామ్ చరణ్ కెరీర్లో ది బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ అని ట్రేడ్ అంతా కూడా ముక్త కంఠంతో చెప్తుంటే, 4 రోజుల్లో 250 కోట్ల మార్క్ దాటి 300 కోట్ల దిశగా ఈ వారం కూడా దుమ్ము లేపేసే ఒక రేంజ్ని పెద్ద సినిమా రీచ్ అవుతోంది. ఇంకో పక్కన నార్త్ అమెరికాలో, అంటే ఒక $3 మిలియన్ వేపుకి ప్రయాణం దూసుకుపోతోంది సినిమా. ఎక్కడ ఆగలేదు. నార్త్ ఇండియాలో కూడా వాళ్ళు ఈ సినిమాకి బ్రహ్మరథమే పడుతున్నారు. ఎందుకంటే రామ్ చరణ్ ఆల్రెడీ వాళ్ళకి ఏ నోన్ క్యారెక్టర్ అండ్ ఓన్ చేసుకున్న హీరో రామ్ చరణ్ అక్కడ నార్త్లో కూడా. అండ్ సౌత్, తమిళ్, కన్నడ, మలయాళం, తెలుగు 2 రాష్ట్రాలు అసలు ఎక్స్ట్రాడినరీ స్పెల్ ఆఫ్ సక్సెస్. అందరూ స్పెల్ బౌండ్ అయిన ఒక గ్రేటెస్ట్ విక్టరీని రామ్ చరణ్ ఈ సినిమా ద్వారా సాధించడం జరిగింది. ఇది రామ్ చరణ్ గారి కెరీర్ ఒక్కరికే కాదు, ఇది ఓవరాల్గా ఇండియన్ సినిమాకి సంబంధించి ఒక ఛాలెంజింగ్ క్యారెక్టర్ని ఈ జనరేషన్లో, పాత జనరేషన్లో మీరు ఏ గూగుల్లోకైనా కొట్టుకుని చూడండి వెళ్ళి, ఇలాంటి క్యారెక్టర్ చేసిన హీరోవే లేడు ఎక్కడా కూడా. ఇలాంటి క్యారెక్టర్ని అటెంప్ట్ చేయాలని కల్లో కూడా ఊహించిన హీరో ఇండియన్ సినిమాలో లేడు. అందుకనే ఈ రోజున నిన్న కూడా జగపతి బాబు గారు నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక మాట చెప్పాడు, ఆస్కార్ రామ్ చరణ్ ఆస్కార్ లెవెల్ అని చెప్పాడు. అంత వెటరన్ యాక్టర్, ఇన్ని సినిమాలు, ఇన్నేళ్ళుగా ఇండస్ట్రీలో ఉన్న ఒక వెటరన్ హీరో అండ్ నౌ క్యారెక్టర్ ఆర్టిస్ట్. ఈ పెద్ద సినిమాలో కూడా అంత గొప్ప క్యారెక్టర్ చేసి ఈ కోటాను కోట్ల రూపాయలతో, అంటే కోటాను కోట్లు ఇన్వాల్వ్ అయిన ఈ గేమ్లో, అంటే ఈ యాంటీ గేమ్లో ఎంతమందో దారుణమైన బెట్టింగ్లు కాశారు, దారుణమైన క్రాస్ సెక్షన్ గేమ్ ఆడడానికి ట్రై చేశారు. అండ్ వాళ్ళే అభిమానుల్లాగా
అంటే రామ్ చరణ్ అభిమానులాగా, మెగా అభిమానుల్లాగా అదో రకమైన కొత్త కవరు స్టార్ట్ అయింది ఇప్పుడు. అండర్ కవర్ ఆపరేషన్ అనమాట ఇది. వాళ్ళు కూడా అంటే అభిమానుల్లాగా ఏం సినిమా బాగోలేదబ్బా, సినిమా అనుకున్నంతగా లేదబ్బా, ఆ జాన్వీ క్యారెక్టర్ ఏంటబ్బా అని ఇలా మాట్లాడి ఇంకో రకమైన విష ప్రచారాన్ని మొదలెట్టారు. ఓ పక్కన విషప్రాతులు ఎలాగా ఉండగా, కానీ ఈసారి మాత్రం మీడియా మాత్రం హ్యాట్స్ ఆఫ్ టు మీడియా. హోల్ మీడియా హ్యాస్ బీన్ వెరీ 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 కర్టియస్ అండ్ సిన్సియర్ ఫర్ ది ఎఫర్ట్ హ్యూమన్స్ టాస్క్ ఎత్తుకున్నాడు రామ్ చరణ్ అనే ఒక కన్సర్న్తో ఈ సినిమా గురించి చాలా గొప్పగా రాసింది మా మీడియా అంతా కూడా, అండ్ నార్త్ మీడియా కూడా. అయితే ఇప్పుడు వీళ్ళు చేసిన గేమ్లో ఏమైందంటే రామ్ చరణ్ ఎక్కడికో దెబ్బ కొట్టాడు వీళ్ళంటే, వాళ్ళు పెట్టిన కోట్లన్నీ పోయినాయి. అంటే ఎందుకో పనికి రాకుండా పోయి వాళ్ళు పెట్టిన ఖర్చు అంతా కూడా. ఎందుకంటే ఇంత పెద్ద హిట్ సినిమా అయిపోయిన తర్వాత ఇక్కడేమో 100 కోట్లు కొల్లగొడుతున్నాడు, అక్కడ వాళ్ళ కోట్లన్నీ పోగొట్టాడు. ఇది ఫైనల్గా దీని తాలూకు సారాంశం. అంటే ఇప్పుడు ఎలాగ తయారైందంటే, ఇది గేమ్ చేంజర్ సినిమా నాడు ఎలాగైతే ఈ యాంటీ వర్గాలు ఉంటాయి కదా, వ్యతిరేక వర్గాలు, పేటీఎం బ్యాచ్లు, వీళ్ళందరూ కూడా మ్యాక్సిమం గేమ్ చేంజర్ సినిమా టైంలోని మొత్తం వాతావరణం అంతా కలుషితం చేసి, కాలుష్యం నింపి, అందరి బుర్రలు పాడు చేసి, అందరినీ నిరాశపరిచే విధంగా ట్రోలింగ్లు చేసి, మొన్న ఈ మాట కూడా జగతి బాబు గారు ఒక ఇంటర్వ్యూ చూసారు, కావాలంటే మీరు చెక్ చేసుకోండి. అనవసరంగా రామ్ చరణ్ని ట్రోల్ చేస్తున్నారు అని. ట్రోల్ చేస్తారు ఎందుకంటే అది కూడా ఒక పెద్ద ఇండస్ట్రీ, కోటాను కోట్ల రూపాయలు దాని మీద కూడా చరణ్ అవుట్ అవుతున్నాయి కాబట్టి వాళ్ళ వ్యాపారం వాళ్ళు సరిగ్గా చెయ్యాలి కాబట్టి చాలా సక్సెస్ఫుల్గా గేమ్ చేంజర్ టైంలో చేశారు. కానీ ఈ సినిమా పెద్ద సినిమాతో కంప్లీట్గా మామూలు చితక్కొట్టుడు కొట్టలేదు రామ్ చరణ్. అందరి ఆశల మీద నీళ్లు జల్లాడు, అందరినీ నిరాశలో నిస్పృహలో కూల్చేశాడు, నిస్సత్తువులో తొక్కేశాడు పెట్టి మొత్తం. ఈ సినిమాతో మాత్రం 100% ఇది నేనంటున్న మాట కాదు, టోటల్గా ప్రేక్షక లోకం ఒప్పుకుంటున్న మాట. బుచ్చిబాబు సనా ఎంత గొప్ప ఛాలెంజింగ్ కథ రాశాడో, ఆ కథని మళ్ళీ చిరంజీవి గారు ట్వీట్లో రాసినట్టుగా అంత మంచి కథని అంతే గొప్పగా తెరకెక్కించడంలో కూడా తన తాలూకా కమిట్మెంట్ అండ్ డెడికేషన్ ఎంత గొప్పగా పెర్ఫార్మెన్స్ చేశాడు బుచ్చిబాబు సనా. దాన్ని మించి ఆ క్యారెక్టర్ని ఒక మనిషి చేయలేరు అలాంటి క్యారెక్టర్ అని చెప్పాడు జగపతి బాబు గారు నా ఇంటర్వ్యూలోనే. ఇప్పుడు రన్నింగ్ యూట్యూబ్లో ఉంది, కావాలంటే చూసుకోండి. ఇవన్నీ యాక్టర్లు చెప్తున్న మాట, టెక్నీషియన్స్ చెప్తున్న మాట, ప్రేక్షకులు చెప్తున్న మాట, అన్ని వర్గాల ప్రేక్షకులు మాట్లాడుతున్న మాట. కాబట్టి ఇప్పుడు ఏమైందంటే, అదే దెబ్బ గేమ్ చేంజర్ దెబ్బ కొడదాం అనుకున్నారు, గేమ్ చేంజర్ లాగే కుమ్ముదాం అనుకున్నారు, గేమ్ చేంజర్ లాగే గేమ్ ఆడదాం అనుకున్నారు. కానీ ఇక్కడ వాళ్ళ తాలూకా ఆటలన్నిటినీ కట్టించి దెబ్బకు దెబ్బ టిట్ ఫర్ టాట్ మెగా పవర్ స్టార్ దెబ్బ ఎలా ఉంటుందో, నేను గతంలో కూడా ఆ పూల చొక్కా అన్నవాడు ఏదో మాట్లాడితే నేను ఆ రోజు చెప్పా, దెబ్బ తిన్న చిరుత పులి పంజా దెబ్బ ఎలా ఉంటుందో పెద్ద రిలీజ్ అయినప్పుడు మీకు తెలుస్తుంది. టమాటాలు మిమ్మల్ని పెట్టి కొడతారు థియేటర్ల దగ్గర అని చెప్పి నేను ఆ రోజే నా వీడియోలో నేను చెప్పాను. ఇప్పుడు అదే అక్షరాల సాక్షాత్తు అదే జరిగింది ఈ రోజున. అండ్ ఇంతమంది కూడగట్టుకుని సైన్యాలుగా, విభాగాలుగా, ప్రాంతాలుగా విడిపోయి ఈ సినిమాని ఇంకా కూడా సినిమా బాగోలేదంటగా, సినిమా ఫ్లాప్ అంటగా, సినిమా ఫెయిల్యూర్ అంటగా అని ఒక రకమైన ప్రచారం చెయ్యడంలో ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి 24 గంటలు అహర్నిశలు వాళ్ళ సినిమాకి ఎంత కష్టపడ్డారో వీళ్ళు కూడా ఈ సినిమాని పాడు చేయడానికి అంతే కష్టపడ్డారు. కానీ వాళ్ళ ఆటలు ఏవి సాగల, వాళ్ళు పప్పులేమి ఉడకల. ఈసారి వాళ్ళు పప్పులో కాలేశారు. ఈ సినిమా పెద్ద హిట్ అయింది. అండ్ రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్కి ఇప్పుడు మామూలు జనరల్ ఆడియన్స్ ఎంతమంది ఈ మధ్య ఇవాళ నిన్న నేను చూశారు రీల్స్లో, వాళ్ళు దే ఆర్ నాట్ రెగ్యులర్ మాలాగా ఇంటర్వ్యూలు చేసే జర్నలిస్టులు కారు, లేకపోతే ఫేస్బుక్లోని ట్విట్టర్స్లోని అనవసరమైన ప్రెజెన్స్తో డైవర్ట్ చేసి ఒక రకమైన పబ్లిక్లో ఒక పిచ్చి ఆలోచనల్ని రెచ్చగొట్టే విధంగా ట్విట్టర్లో ట్వీట్ చేసే మనుషులు కారు వాళ్ళు, పెద్ద మనుషులు, గంభీరమైన మనుషులు. అలాంటి వాళ్ళు కూడా వచ్చి రామ్ చరణ్ గురించి మాట్లాడి తన్మయం చెందుతున్నారు. ఎందుకంటే ఇన్నేళ్లకి తెలుగు సినిమా చరిత్రలో, ఇండియన్ సినిమా చరిత్రలోనే ఒక అద్భుతమైన పెర్ఫార్మెన్స్. నేను కూడా తన్మయత్వంతోనే చెప్తున్నా. ఎందుకంటే థియేటర్లో కూర్చున్న తర్వాత లాస్ట్ డైలాగ్కి పడ్డ చప్పట్లు నాకు ఇప్పటికీ చెవిలో
రింగ్ మంటున్నాయి. అంత గొప్ప పెర్ఫార్మెన్స్ రామ్ చరణ్ ఇచ్చినందుకు మనకి తెలుగు సినిమా గడ్డ పైన కూడా, అది తెలంగాణవా ఆంధ్ర కాదు, ఈ తెలుగు సినిమా గడ్డ మీద రామ్ చరణ్ లాంటి ఒక హీరో ఉన్నందుకు తెలుగు వాళ్ళందరూ గర్వించదగ్గ ఈ క్షణం. గేమ్ చేంజర్ అప్పుడు చేద్దాం అనుకున్నారు కదా, బట్ రామ్ చరణ్ ఈజ్ ఆల్వేజ్ ఏ, సినిమా టైటిల్ కాదు, రామ్ చరణ్ ఈజ్ ఆల్వేజ్ ఎ గేమ్ చేంజర్. హీ చేంజ్డ్ ది గేమ్ అండ్ హీ విల్ బీ ఫర్ ఎవర్ ఎ గేమ్ చేంజర్ ఎనీ గివెన్ డే. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.